ప్రైజ్ లార్డ్ ప్రభు అక్క. పేరిట అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? మరి బాగున్నాం అక్క, బాగున్నాం. దేవుని కృపను బట్టి నేను మరి కొన్ని రోజులు కూడా మరి ఉదయకాల ప్రార్థనకు నేను మరి ఏకీభవించలేదు. అయితే హైదరాబాద్ కి నేను బైబిల్ ట్రైనింగ్ వచ్చినప్పుడు మరి పిఎల్ఈ టీం నాకు టచ్ అవ్వడం చాలా సంతోషకరం. ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ఈ సమయంలో. 2021 మధ్య కాలంలో నుంచి నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ జరిగాయండి. మొదటిగా మరి యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ శుభములు, సమాధానం తెలుపుతున్నాను. నా పేరు వనజ, నాది బళ్ళారి. నేను పాస్టమ్గా చేస్తున్నాను, రాయలసీమ డయాసిస్. నాకు 3 కుమారులు. అయితే దేవుడు నా జీవితంలో చేసిన మేలును కొరకు దేవుని స్తుతిస్తూ కొన్ని విషయాలు మాత్రం నేను సాక్ష్యం పంచుకొని ఆశ కలిగి ఉన్నాను. అయితే 2021 మధ్య కాలంలో నుంచి నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి అనమాట. ఒక హార్ట్ బీట్స్ ఫాస్ట్ గా కొట్టుకోవడం, బ్లడ్ తక్కువ కావడం, మరి ప్రాముఖ్యంగా ముక్కులో నీళ్ళు కారడం. ముక్కులో ఎప్పుడు నీళ్ళు కారడం, ఊరినే ఇట్లా వంగి బైబిల్ చదవాలి అన్నా కూడా నాకు ముక్కులో నీళ్ళు కారడమే. ఎప్పుడు నా చేతిలో బట్ట ఉండాల్సిందే, కర్చీఫ్ లాంటిది. కర్చీఫ్ వాడి వాడి కూడా కర్చీఫ్ వదిలేసి ఒక కాటన్ వేలు తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, అలాంటి పరిస్థితి అప్పట్లో. అయితే అన్ని హాస్పిటల్ చూపించాను, స్పెషలిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్ తో అందరితో చూపించాను. తర్వాత అందరిని కూడా అడిగాను, మరి యూట్యూబ్ లో కూడా కొట్టాను ఎందుకు ఇలా వస్తుంది అనేసి. అయితే చాలా సఫర్ అయ్యాను. దాదాపు 2024 వరకు కూడా నేను చాలా సఫర్ అయ్యాను. మరి ఒక రోజు హైదరాబాద్ లో ట్రైనింగ్ వచ్చినప్పుడు నాకు గిరిజక్క, భాగ్యక్క మేమందరం కలిసి ఒక రూమ్ లో ఉండేవాళ్ళము. ఉన్నప్పుడు మరి అమృతరాణకి వచ్చే రూమ్ లోకి. నేను ఆ ఖర్చు బట్టలు చిన్న తుంటలు ఆరేసినప్పుడు అక్కగారు చూశారు. ఏమిటి బట్టలు అని అడిగారు. అయితే నేను కొద్దిగా షేమ్ గా ఫీల్ అయినా అనమాట. ఎందుకంటే లేదక్క, నాకు ఇట్లా ముక్కులు నీళ్ళు కారుతాయి కాబట్టి బట్టలు అలా ఆరేసానని చెప్పేదాన్ని. అయితే దేవుని కృపను బట్టి ప్రేమైన వాళ్ళారా, నేను మనస్ఫూర్తిగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు వితౌట్ క్లాత్, వితౌట్ కర్చీఫ్, ఐఎమ్ గోయింగ్ టు అవుట్ సైడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎలాగంటే నేను చాలా సాక్ష్యాలు విన్నాను. అయితే అది అనుభవిస్తున్న వారికి తెలుస్తుంది అనమాట. చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటే నేను ఏదోలే అనుకుంటుంటేనే. అయితే నేను బయటికి వెళ్ళాలంటే క్లాత్, కర్చీఫ్ ఉండాల్సిందే. అయితే దేవుని కృపను బట్టి 40 days ప్రేయర్ లో, మన ఉపవాస ప్రార్థనలో, ప్లెంటీ డేస్ లో నేను 40 days ఎవ్రీ ఇయర్ ఉంటాను. ఎవ్రీ ఇయర్ 40 days ఫాస్టింగ్ ప్రేయర్ లో నేను చాలా సమయాన్ని దేవునికి కేటాయించేదాన్ని. అయితే ఈ సంవత్సరంలో 2024 లో మరి లెంట్ డేస్ లో 40 days ప్రేయర్ లో ఉన్నప్పుడు దేవుడు అనేకమైన మేలులు నా జీవితంలో చేశాడు. మరి అలాగే మా సిఎస్ఐ తెలుగు చర్చ్ లో కూడా 24 hours చైన్లింగ్ ప్రేయర్ పెడతారు. ఒక డేవిడ్ అంకుల్ గారని 24 hours చైన్లింగ్ ప్రేయర్ ఉంటది అనమాట. అది చేయబట్టి కూడా దాదాపు నేను 6 years నుంచి చేస్తా ఉన్నాను. ఒక సమయాన్ని కేవలం ప్రత్యేకంగా ప్రార్థన కొరకే కొన్ని అంశాల ద్వారా, మరి మన ఇప్పుడు పిఎల్ఈ టీమ్ లో ఎలాగైతే కొన్ని అంశాల కొరకు మనం ప్రార్థిస్తామో అలాగా సిఎస్ఐ చర్చిలో ఒక అంకుల్ గారు కొన్ని అంశాలను బట్టి 24 hours చైనింగ్ ప్రేయర్ పెట్టేవాళ్ళు. దానిలో దేవుని కృపను బట్టి నన్ను కూడా మరి అంకుల్ గారు ఎన్నుకున్నారు. ఆ చైనింగ్ ప్రేయర్ లో నేను చేసినటువంటి ఆ ఉపవాస ప్రార్థనలో అనేకమైన మేలులు నా జీవితంలో చూశాను ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థనలో మరి మేము పాస్టర్ కుటుంబంగా ఉన్నాము కాబట్టి చాలా మంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేవాళ్ళు.
అమ్మగారు మా గురించి ప్రార్థించండి, అయ్యగారు మా గురించి ప్రార్థించండి అని. మళ్ళీ కొందరు ఏం చేసేవాళ్ళంటే గర్భఫలం లేని వారి కొరకు, మరి వివాహము కాలేని వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేసేదాన్ని. అయితే కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి మరి గర్భఫలము లేని వారు, పెళ్ళయి 6 ఇయర్స్ అయిన వాళ్ళు, 8 ఇయర్స్ అయిన వాళ్ళ గురించి వారి పేర్లు బట్టి నేను ప్రత్యేకంగా ఆ ఉపవాస ప్రార్థనలో నేను ప్రేయర్ చేసేదాన్ని. ఆ ఫలితము నేను చూసినప్పుడైతే వాళ్ళకి నేను చెప్పలేదు, ప్రియమైన వాళ్ళారా, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు ఈ గర్భఫలము లేదు అనేసి నేను చెప్పలేదు గానీ, కేవలం నా వ్యక్తిగత ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకునేదాన్ని. అయితే కొన్ని రోజుల తర్వాత చూసేపటికి వాళ్ళ చేతిలో ఒక పాప, ఇంకో అమ్మాయి చేతిలో ఒక పాప. దేవునికి స్తోత్రము. నాకు చాలా సంతోషమైంది. దేవా, నా ప్రార్థన ఆలకించినావు ప్రభువా. మరి తర్వాత ఒకరికి మాత్రం చెప్పాను నేను. ఎందుకంటే అన్యుల కుటుంబంలో వారి గురించి చేసినప్పుడు ఒక పాప పుట్టింది. మరి క్రైస్తవులుగా ఉన్న వారి కుటుంబంలో ఒక పాప పుట్టింది. అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి నేను చెప్పాను, మీ గురించి నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే మనం చెప్పుకుంటే అది మనము గొప్పతనంగా మేము ఫీల్ అవుతాం అన్నమాట. కాబట్టి నేను చెప్పలేదు. అయితే క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాను, స్వప్న, నేను నీ గురించి ఇలా ప్రేయర్ చేశాను అంటే, నా అమ్మగారు చాలా వాళ్ళు ఎప్పుడు చెప్పాడు, అమ్మగారు ప్రార్థన చేయండి, ప్రార్థన, చాలా విశ్వాసపరుల కుటుంబం. అమ్మగారు ప్రార్థన చేయండి. 6 ఇయర్స్ అయింది వివాహం జరిగి. అంగన్వాడీలో పని చేస్తారు. ఆయన హస్బెండ్ కూడా మంచి సేవకుడు. మరి ఆర్డిటి స్కూల్లో పని చేస్తారు ఆయన. అయితే ప్రేమైన వాళ్ళారా, వారి గురించి నేను ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, వారికి ఇప్పుడు ఒక పాప, ఆ అమ్మాయికి పాపకి ఇప్పుడు 2 ఇయర్స్. నాకు చాలా సంతోషము. ప్రభా, నా ప్రార్థన ఆలకించినావు ప్రభా అనేసి దేవునికి ఎన్ని స్తుతి చెల్లించినా కూడా తక్కువే. అయితే నా జీవితంలో కూడా మరి ముక్కులో నీళ్లు కారడం అనేది చాలా ఘోరంగా ఉండేది. చాలా షేమ్ గా ఫీల్ అయ్యేదాన్ని బయటికి వెళ్ళడానికి. ఎందుకంటే పండుకునేటప్పుడు ఒక కాటన్ వేలు వేసుకొని పండుకోవాలి నేను. పిల్లో మీద పిల్లో కూడా పెట్టుకోను. ఎందుకంటే మరి వేరే వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి గలీజ్ అవుతుందని ఒక 4 నైటీలు పెట్టుకొని ఒక కాటన్ వేలు పెట్టుకొని పండుకునేదాన్ని. పండుకొని ఉదయం లేసేటట్టుకి అది అంత చల్లగా అయిపోతుంది. అసలు నాకే షేమ్, ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఫీల్ అవుతా అంటే, అయ్యో వేరేంటి ఎట్లా పండుకోవాలప్పా అనేది చాలా ఫీల్ అయ్యేదాన్ని నేను. అయితే 2024లో ఫాస్టింగ్ ప్రేయర్ లో దేవుడు నాకు చేసిన అద్భుతం అంటే నా ముక్కు విషయంలో, ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే చాలా ఈఎన్టీ స్పెసిఫిక్ చూపించాను, పెద్ద పెద్ద డాక్టర్స్ తో కూడా వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారు, లేదమ్మా నువ్వు ఎప్పుడు ఇలా మెడిసిన్స్ వాడాల్సిందే, మెడిసిన్స్ వాడితేనే గానీ నీకు ఇంకా తక్కువ కాదనేవాళ్ళు. అది ఏం డిసీజ్ అనేది కూడా నాకు తెలియదు అసలుకి. అది ఎందుకు వస్తుంది అనేది కూడా నాకు తెలియదు. కొంతమంది ఏమంటారు స్ట్రెస్ వలన వస్తుంది, కొంతమంది బ్లడ్ లేకపోతే వస్తుంది అని రకరకాలుగా చెప్పేవాళ్ళు. అయితే నేను అనుకున్నాను, వైద్యులైతే చెప్తారు, అయితే వైద్యులేమి దేవుడు కాదు కదండి. మరి దేవుడు, మన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన రక్తం ద్వారా మనకి స్వస్థత అని మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివి ఉన్నాము, వింటున్నాము కూడా. అయితే ఆ విశ్వాసాన్ని బట్టి నేను ప్రేయర్ చేసేదాన్ని, ప్రభా మరి నేను వాక్యం చెప్పాలా. కొన్నిసార్లు పేలి టీంలో కూడా వాక్యం చెప్పడానికి కూడా నేను వెనకడిగేసేదాన్ని. ఎందుకంటే చెప్తూ ఉంటే ముక్కులో నీళ్ళు కారుతాయి, డిస్టర్బెన్స్. మరి నోట్లో మింగాల, పడిశము ముక్కులోంచి వచ్చేది నోట్లో మింగాల. అలా చాలా సఫర్ అయ్యేదాన్ని. బయటకు పోయినప్పుడు అది నోట్లో అలే మింగుతా ఉంటే నాకు ఇరిటేషన్, చాలా ఇరిటేషన్. పుల్లగా ఉంటుంది కదా, మింగడానికి అవుదు. బయట ముక్కులో సీదామంటే అందరూ ఉంటారు అక్కపక్కలో, షేమ్ గా ఫీల్ అయ్యేదాన్ని, చాలా ఫీల్ అయ్యేదాన్ని. దేవుడు అడిగినాను, ప్రభా మరి నేనేమైనా తప్పు చేసింటే క్షమించు, నాకు ఎందుకు ఇలా. మరి అందరి జీవితంలో మరి ఎన్నో సాక్ష్యాలు వింటున్నాను. మరి నా జీవితంలో కూడా నేను మీ సన్నిధికి వచ్చి మరి సాక్ష్యం చెప్పాలన్నప్పుడు, ప్రేమైన వాళ్ళారా, నాకు ఎంత సంతోషమైందంటే, నా గురించి కూడా మరి పిఎల్ఈ టీంలో అందరూ కూడా ప్రార్థన చేశారు. యుగంధర్ బ్రదర్ అయితేనేమి, మధు బ్రదరు, నళిన్ సిస్టర్, ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ గా నేను యుగంధర్ బ్రదర్ కూడా పెట్టేదాన్ని అనమాట. ఇది షేమ్ కదా ముక్కులో నీళ్ళు అంటే అనేసి నేను టీంలో ఎవరికి ఎక్కువ పబ్లిసిటీ చేయలేదు. అయితే పర్సనల్ గా యుగంధర్ బ్రదర్ కూడా పెట్టాను. అయితే యుగంధర్ గారు అన్నారు, అక్క ప్రార్థన చేస్తాం, ఏమి చింత చేయదండి అక్క అన్నారు అనమాట బ్రదర్ కూడా. అయితే ఆ వేలంతా తడి అయిపోయేది. నాకు ఉదయాన్నే చాలా షేమ్, వాయిస్ కూడా సరిగ్గా రాదు.
క్లియర్ గా ఉండదు, పరుషంతో కూడేటువంటి వాయిస్. ప్రతి ఒక్కరు అనేవాళ్ళు మా ఫ్రెండ్స్, ఏమనజా పరుషమైందా ఇలా మాట్లాడుతున్నావు, ఏమనజా ఇలా పరుషమైందా అనేవాళ్ళు. నాకైతే షేమ్. మరి మా ఫ్రెండ్స్ కూడా 10th క్లాస్ గెట్ టుగెదర్ పెట్టడానికి మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళాను, అక్కడ కూడా షేమ్. ఖర్చు తీసుకోవాలా, ముక్కులో సీదుకుంటా ఉండాలి. అన్నం తినేటప్పుడు కూడా ముక్కులో నీళ్ళు కరుతుంటే షేమ్. ఇలా చాలా అనుభవించాను, చాలా ఫీల్ అయ్యాను. ప్రభా అడినాను, దేవా నాకు ఈ ముక్కు బాగా చేయ ప్రభా, ఇంకా నేను సేవ చేయాలా, నాకైతే ఏమి కష్టం అనేది తెలీదు, మరి నేను ఏం చేయాలా అని దేవుని అడిగినాను. చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. చైనింగ్ ప్రేయర్ లో కూడా పర్సనల్ గా ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత మరి మిడ్ నైట్ 12 o'clock కూడా ప్రేయర్ నాకు ఇచ్చేవాళ్ళు. దేని కొరకు అంటే ఎలక్షన్స్ కొరకు, మరి వర్షం కొరకు, ఎండ కొరకు. అలా ఈ మధ్య కాలంలో కూడా నాకు ఇచ్చారనమాట. అందుకే కొన్ని రోజులైన ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించలేదు ప్రేమైన వాళ్ళారా. 12 to 1 o'clock 1 hour ఇచ్చేవాడు అనమాట. అలా చాలా ప్రేయర్లు ఉన్నాయి నాకు. తర్వాత డైలీ 7 to 7:15 వరకు ఒక ప్రేయర్ ఉంటుంది, జూమ్ ప్రేయర్. అలా ప్రేయర్లు చాలా ఉంటాయి నాకు. అయితే ఈ ముక్కులో నీళ్లు కారడం అనేది చాలా ఫీల్ అయ్యేదాన్ని. అయితే దేవుని కృపను బట్టి, మరి మీ అందరి ప్రార్థనను బట్టి, మరి దేవుడు ఈ సమయంలో నాకు ఈ ముక్కు చాలా బాగైంది. దేవునికి స్తోత్రము. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే బయటికి వెళ్ళాలి, ఒక అడ్వకేట్ గా నేను వెళ్తున్నాను. ఎల్ఎల్బి కూడా చేస్తున్నాను, ఎంఏ ఎల్ఎల్బి చేసుకున్నాను. అయితే బయటకు వెళ్ళలేకపోతున్నాను. ఏం చేయాలి ప్రభా, మరి సేవ ఉంది, సండే సేవ ఉంది, ఫ్రైడే సేవ ఉంది, వెడ్నెస్డే ప్రేయర్ ఉంది, అన్ని ఉంది. కానీ డే అంతా ఏం చేయాలనేసి నేను యాజ్ అడ్వకేట్ గా మరి బళ్ళారిలో మరి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తున్నాను. అక్కడ కూడా షేమ్ నాకు అప్పుడులో, వెళ్ళలా వద్దా అని. ప్రేమైన వాళ్ళారా, అయితే దేవుడు కృపను బట్టి మరి నేను కోర్టు కూడా అడ్వకేట్ గా వెళ్తున్నాను. మరి మంచిగా ఉంది హెల్త్. మరి ముక్కులు అయితే అస్సలు నీళ్ళే కారడం లేదు. ఇది ఎంత దేవునికి స్తుతి చెల్లించినా కూడా తక్కువ ప్రేమైన వాళ్ళారా. అయితే నా కొరకు ప్రార్థించిన మరి పేలి టీం వారందరికీ కూడా మరి నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు మరి నా ప్రార్థన మొర ఆలకించినాడు. మరి ఆయనకి నేను ఎంత స్తుతి చెల్లించినా కూడా చాలా తక్కువే. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి నా కుటుంబంలో దేవుడు అనేకమైన మేలులు చేయాలి. మరి అలాగే నాకు 2021 నుంచి కూడా బ్లడ్ తక్కువ ఉండడం వల్ల హార్ట్ బీట్స్ కూడా కొద్దిగా ఫాస్ట్ కొట్టుకుంటుంది. పర్ డేకి 6 times అలా కొట్టుకుంటుంది. ఏదో ఒక టెన్షన్ వల్ల హార్ట్ బీట్స్ ఫాస్ట్ కొట్టుకోవడం. మరి ఒక్కొక్కసారి పండుకొన్నా కూడా భయం అనమాట, ఏమైపోతుందో అనేసి. 21 లో ఆ కరోనా టైంలో అంబులెన్స్ సౌండ్ వింటేనే నాకు ఒక ఇరిటేషన్, అదొక ఏదో ఒక భయం, తెలియని భయం అనమాట. గుండు దడ దడ దడ. నేను అనుకునేదాన్ని మరి బళ్ళారి డీసీ ఆఫీస్ పోయి నేను రిపోర్ట్ చేయాలా, ఎందుకంటే అంబులెన్స్ వెళ్తాయి, అది వితౌట్ సౌండ్ వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే ఆ సమయంలో ఏమి వెహికల్స్ కూడా ఉండవు. 21 లో చాలా కరోనా సీజన్ కదా. నేను డీసీ గారికి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి అనేంత పరిస్థితి నాకు. ఎందుకంటే ఆ సౌండ్ వింటేనే ఒక హార్ట్ బీట్స్ ఫాస్ట్ కొట్టుకునేది అనమాట. మరి పండుకున్నా కూడా ఒక సాటిస్ఫై నిద్ర ఉండదు, ఎందుకంటే ఒక భయం, ఏదో ఒక భయం, ఆందోళన. మరి అయితే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి బళ్ళారి హృదయాలయ అనేది ఒక ఫేమస్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళిన మంచి పెద్ద పెద్ద మెడిసిన్స్ ఇచ్చేసారు. నాకైతే అది టాబ్లెట్స్ చూస్తేనే ఇరిటేషన్, ఎక్కువ టాబ్లెట్ కూడా నేను యూజ్ చేయలేదు. మరి అయితే చాలా సఫర్ అయ్యేదాన్ని. హార్ట్ బీట్స్ కూడా చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది. ప్రెసెంట్ కూడా ఒక 3 times per day కొట్టుకుంటుంది. ఎందుకన్నప్పుడు చాలా మంది అన్నారు డాక్టర్స్, ఒక స్ట్రెస్ వలన, ఒక ఆలోచన వలన, లేదంటే ఒక బ్లడ్ తక్కువ ఉండడం వలన వస్తుందామన్నారు. 8 grams ఉంది ప్రేమైన వల్ల నాకు బ్లడ్. అయితే ఎంత ఏమి మెయింటైన్ చేసినా బ్లడ్ అనేది ఇంక్రీజే కావడం లేదు. మంచిగా అన్ని తింటున్నాను బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి. మంచి వెజిటేబుల్స్, ఆకుకూరలు మరి అన్ని తింటున్నాను. అయితే కూడా అది బాడీకి అనేది అంటడం లేదనమాట బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అయితే దేని కృపను బట్టి ఫస్ట్ లో ఒక 8 times హార్ట్ బీట్స్ కొట్టుకునేది, ఇప్పుడు అసలు 1 time or 2 times మాత్రమే కొట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. అయితే నాకు సమాధానం లేని పరిస్థితిలో మరి హార్ట్ బీట్స్ కొట్టుకుంటుంది. ఏదైనా ఊరిలో కూర్చున్నాను అనుకోండి, ఏదో ఒక ఆలోచన వస్తే
టక్కన హార్ట్ బీట్స్ కొట్టుకునేస్తుంది. ఒక్కోసారి చాలా భయం వేసేది. ఏం ప్రభా నాకు ఇట్లా హార్ట్ బీట్స్ కొట్టుకుంటుంది, ఏమో ఒక బ్రీతింగ్ కూడా ఒక కష్టం. ఆ ఎందుకంటే ఒక్కోసారి ఊపిరి ఆడడానికి కూడా భయం అవుతుంది అనమాట. నేను అనుకున్నాను మరి ముక్కులో నీళ్ళు రావడానికి, హార్ట్ బీట్స్ కొట్టడానికి మరి లంగ్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయినాయేమో అనేసి కొద్దిగా చాలా భయపడ్డాను. అయితే ఏ డాక్టర్ తో కూడా నేను వెళ్ళి చూపించలేదు. కేవలం ముక్కుకు మాత్రమే చెస్ట్ స్పెషలిస్ట్ తో కూడా వెళ్ళాను. ఆదోనిలో అక్కడ కూడా చూపించినాను. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. అంతే, యోగా చేయమా లేకపోతే అన్నారు. మరి యోగా చేయడానికి నాకు అంత పేషెన్స్ కూడా ఉండదు. నాకు చాలా పేషెన్స్ తక్కువ. పని చేయడం గాని ఏదైనా చేసుకొని తినాలన్నా కూడా ఒక పేషెన్స్ చాలా తక్కువ అనమాట నాకు. అయితే దేని కృపను బట్టి మరి 2024లో మరి లెంట్ డేస్ లో నేను చేసినటువంటి మరి ప్రార్థన ద్వారా, మరి పెళ్లి టీంలో నా గురించి ప్రార్థన చేసిన ద్వారా, మరి మా రక్త సంబంధికులు, మరి మా గిరిజక్క గారు అయితేనేమి, భాగ్య సిస్టర్ అయితేనేమి, మరి వీళ్ళందరూ కూడా నా గురించి ప్రత్యేకంగా మరి వాళ్ళు ప్రార్థించినారు. మరి దేని కృపను బట్టి మరి ఇప్పుడు హార్ట్ బీట్స్ కూడా ఒక పర్ డేకి 1 టైం ఆర్ 2 టైమ్స్ కొట్టుకుంటుంది. ఎందుకంటే కొద్దిగా మైండ్ డైవర్ట్ అవడం వలన నాకు కొద్దిగా బెటర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ విబిఎస్ కి వెళ్ళాను. విబిఎస్ కి వెళ్ళినప్పుడు చిల్డ్రన్స్ ముందున్నారు. అయితే నేను బిగినర్స్ తీసుకునేదాన్ని. చిన్నపిల్ల అంటే నాకు చాలా ఇష్టము. కాబట్టి బిగినర్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా మనతో పాటు ఉంటారు. అప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని, ప్రభా ఏమిది ముక్కులో నీళ్ళు ఇట్లా సీదల్లా మరి వాళ్ళకి లెసన్ చెప్పాలా, ఇలా సీదలా యాక్షన్ సాంగ్ చేయాలా, వాళ్ళ పేరెంట్స్ ఇట్లే చూసాడు. నాకైతే చాలా బాధ అయ్యాను. గత 2 సంవత్సరాలు విబిఎస్ తీసుకున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. అయితే ఇప్పుడు దేని కృపను బట్టి మరి బల్లారా జరుగుతున్న విబిఎస్ 10 డేస్ విబిఎస్ లో నేను ఇప్పుడు టీచర్ గా వర్క్ చేసే కృప నాకు ఇచ్చారు. మరి సంతోషంగా పిల్లల మధ్యలో మరి సేవ చేస్తున్నాను. పిల్లలకు మంచి వాక్యాలు చెప్తూ యాక్షన్ సాంగ్ ఆడుతూ ముక్కు ఏ విధంగా కూడా నాకు డిస్టర్బెన్సే లేదు. దేనికి స్తోత్రం. మరి దేవునికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువేనండి. ఎందుకంటే హెల్త్ బాగుంటేనే మరి మనం ఏదైనా చేయగలము. ఒక సేవ చేయాలన్నా హెల్త్ బాగుండాలి. ఎక్కడైనా మరి ఉద్యోగానికి వెళ్ళాలన్నా హెల్త్ బాగుండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. అయితే దేవుడు నా హెల్త్ విషయంలో మరి అనేక రీతిలుగా నాకు సహాయం చేశారు. మరి దేని కృపను బట్టి సంతోషంగా విబిఎస్ టీచర్ గా వెళ్తున్నాను. అలాగే కోర్టుకి ఇప్పుడు డైలీ అడ్వకేట్ గా వెళ్తున్నాను, క్రిమినల్ లాయర్ గా. మరి అలాగే మరి మా చర్చ్ లో సిఎస్ఐ చర్చ్ లో మరి ఉమెన్స్ ఫెలోషిప్ అయితేనేమి, మరి యూత్ ఫెలోషిప్ అయితేనేమి దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రము. మరి ఈ రోజు మా స్థానిక సంఘ కాపరి గారు యొక్క వివాహ దినోత్సవాన్ని బట్టి మరి మెసేజ్ కి ఈవినింగ్ అని పిలవడం జరిగింది. ఆ విషయంలో నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ఒక పనికొచ్చే పాత్రగా మరి వాడుకుంటున్నారు. మరి నేను కూడా చాలా సార్లు మెసేజ్ కి ఎవరైనా పిలిచినప్పుడు అవాయిడ్ చేసేదాన్ని. ఎందుకంటే ముక్కులో నీళ్ళు కారుతుంటాయి కదా, బైబిల్ తీసి చదవడానికి రాదు, వంగితేనే ముక్కుడు కారేస్తుంది. అయితే వాక్యం చెప్పడానికి చాలా సార్లు అవాయిడ్ చేసేదాన్ని. అయితే ఈ రోజు మరి సిఎస్ఐ చర్చిలో మరి మా సంఘ కాపరి గారి యొక్క వివాహ దినోత్సవాన్ని బట్టి మరి నాకు వాక్యం చెప్పే అవకాశం దేవుడు కల్పించారు. దేవునికి స్తోత్రం. సంతోషంగా మరి నేను వాక్యం చెప్పడానికి సిద్ధం అవుతున్నాను ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే హెల్త్ బాగుంటేనే మరి మనం ఏదైనా చేయగలం. కాబట్టి ముక్కులో నీళ్లు కారడం లేదు కాబట్టి నేను సంతోషంతో మరి నటి దినము స్థిల మిత్రులు ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే ఒప్పుకున్నాను. సరే అక్క నేను చెప్తాను, మెసేజ్ చెప్తాను అని ఒప్పుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ముక్కులో నీళ్లు కారడం స్టాప్ అయినందుకు నాకు చాలా 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 అంటే హ్యాపీ. యాక్టివ్ గా ఉంటున్నాను ఈ మధ్యలోన. అప్పట్లో అయితే చాలా డల్ గా మప్పుగా ఉండేదాన్ని. మరి మా గిరిజాక కూడా అంటారు, కొంచెం ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటావు నువ్వు అనేసి. అంటే ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నానంటే మరి దేవుని కృపనే. మరి దేవుడు నా కుటుంబంలో అనేకమైన మేలులు చేస్తూ వస్తున్నారు. నా హెల్త్ విషయంలో కూడా ఎన్నో మేలు చేస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రము. ఈ చిన్న సాక్ష్యము దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ టు ఆల్. ఈ టైం ఇచ్చినటువంటి అందరికి కూడా వందనాలు. దేవునికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్ అక్క. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవచ్చు.
Praise Lord, brother, and praise Lord, everyone. Brother, I have to leave now. Kindly pray for my lesson today. ఎస్ అక్క, ఎస్ అక్క. And also, ఈ రోజు ఓపెన్ ఎయిర్ ఉంది. There'll be no obstacles, no hindrances of any. Because of the elections, police has given the permission to conduct the procession today. ఫైన్ అక్క, డెఫినెట్లీ విల్ ప్రే. Request your prayers. Praise the Lord, అందరికి. Enjoy your day. థ్యాంక్ Have యూ. a blessed day ahead. సో మరి మీరు ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవచ్చు అండి, దయచేసి సమయం ఉన్న కొలది మరి పంచు. అందరికీ ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ తెలిసిన సాక్షినే, కానీ నేను పంచుకోలే. దేవుని నామమును మహిమపరచడానికి. అవతల వారం కాక పోయిన వారమే నేను సాక్షి చెప్పాలా, కానీ నేను ప్రేయర్కి జాయిన్ కాలేదు కొన్ని సమయం వల్ల. పోయిన వారం కాదు, అవతల వారం మా నోయల్కి చాలా బాగలేదు. చెప్పే కంటే భయం అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే తలకాయ నుంచి పట్టి కాలు వరకు ఎక్కడ గ్యాప్ లేక అంత పై కాలుతుందంటే భయంకరంగా. ముడితే అగ్గిలో ముడుతున్నట్లు ఉండే. నేనైతే ఒక తడి బట్టనేసి మనకి చల్లగా చేస్తా ఉంటుంది. నైట్ అప్పుడు, మధ్యాహ్నం అప్పుడు, ఎప్పుడు కావాలి అప్పుడు. 3 days అలా అయితే అన్నప్పుడు, ఫస్ట్ డే అయినప్పుడు నేను సెకండ్ డేకి ఉన్నిన సిరప్ వేసాను. ఉన్నా కూడా నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ತೀನಿ. ప్రేయర్ చేసుకొని వెళ్తే డాక్టర్ ఏమయ్యలేదమ్మా, ఎండకి అలా అవుతుంది అని చెప్పారు. తర్వాత చూపించుకొని వచ్చినా కూడా సిరప్ వేసేప్పుడు మాత్రమే జ్వరం నిలబడుతున్నాయి. సిరప్ అది పవర్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి జ్వరం. నాకు భయం, తలకి ఎక్కడైనా ఎక్కుతుంది, సన్న పిల్లోడు కదా అని ప్రార్థన చేస్తా అంటే. అలాగే 3 days అయినాక మళ్ళీ అదే డాక్టర్ దగ్గర వెళ్తేనే వెళ్ళినప్పుడు ఇక్కడ గొంతు మధ్యలో ఇక్కడ ఫుల్ లావ్ అయింది అని ముఖం అంతా. ఇదేమిది లావ్ అయిందంటే గద్దం ఉండొచ్చు అని అందరూ అంటాడు. ఏమి కాదు, దేవుడు ఉన్నాడు మా పక్షం కానీ నేను ప్రార్థన చేస్తా అంటే డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ చూపిస్తేనే, ఇదేం డాక్టర్ ఇది చాలా లావ్ అవుతా ఉంది అంటే వాళ్ళంతా చెక్ చేసి, లేదమ్మా ఇది ఏం లేదు, పళ్ళు డాక్టర్ దగ్గర పోయి మీరు చూపియండి, పళ్ళు వల్ల ప్రాబ్లం రావచ్చు అంటే. నేను మళ్ళీ పళ్ళు డాక్టర్ దగ్గర వెళ్తే మాకు తెలిసిన ఒక డాక్టర్ కళవతి అని ఉన్నారు, వాళ్ళతో పోతే వాళ్ళే పళ్ళకి సంబంధం పట్టింది కాదు, ఇది ఏమైందో తెలియదు, ఎక్స్రే తీసి చూస్తే తెలుస్తుంది అన్నప్పుడు నాకు చాలా కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే సన్న పిల్లోనికి ఎక్స్రేనా, ఏమైండొచ్చు, ఏమి అవుదులే, అన్ని నార్మల్ వస్తుందని నాకు ఒక కాడ నమ్మకం. మళ్ళీ టీంలో అందరికీ చెప్పాను, నా కొడుకు ప్రార్థన చేయండి అని. మీరందరూ ప్రార్థన చేశారు. మళ్ళీ నేను ఎక్స్రే రూమ్ లోకి వెళ్తున్నాను, నాకు ఒక్కడ భయం అవుతుంది ఏం రిపోర్ట్ వస్తుందని. కానీ నేను ప్రార్థన చేస్తా ఎక్స్రే తీపిస్తుంది. తర్వాత డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏమన్నారంటే, ఎక్స్రే చూసి ఇది క్లియర్ రాలేదమ్మా, ఏమైందని తెలియదు, ఇంకొక పోయి ఎక్స్రే తీపేయండి అంటే. మళ్ళీ నెక్స్ట్ టైం, రెండో టైం నేను ఎక్స్రే తీసేటప్పుడు లోపలికి పోలేదు, మా ఆయన్ని పంపిస్తుంది, మీరే వెళ్ళండి నాకు అవ్వదు అని. మళ్ళీ నేను బయట కూర్చొని ప్రార్థన చేస్తాను, దేవుడా ఎక్స్రే బాగా రావాలా, అన్ని నార్మల్ రావాలా, అంతా నీ మీద నేను భారం వేస్తున్నాను, నువ్వు నా పక్షంగా ఉన్నావు. సన్న పిల్లోడు చాలా జ్వరం వస్తా ఉంది, ఆ నొప్పి కూడా వస్తా ఉంది అని నేను ప్రార్థన చేస్తా అంటుంది. ఎక్స్రే తీసుకొని తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తే దేవుని కృపతో డాక్టర్ ఏమి లేదమ్మా నార్మల్, ఇది ఎందుకు లావ్ అయిందంటే ఒకరు కొట్టిండాలా లేదా వీడు పడిండాలనే. నేనుండి మనం తప్ప మా ఇంట్లో ఇంకెవరు లేరు కదా కొట్టేవాళ్ళు, కొడితే తల్లిదండ్రులు లేదా వాళ్ళు అక్క అంటే మా పెద్ద పాప, వీళ్ళేం కొట్టుకోలేదు కదా అని. నేను ఒక వారం ముందర మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రి. నేను అక్కడేమన్నా వీళ్ళు మా తమ్ముడు పిల్లలు, మా అక్క పిల్లలు వీళ్ళేమన్నా కొట్టుకున్నారేమో అని ఫోన్ చేసి అడుగుతుంది. లేదు ఎవరు అని ఏమీ కొట్టలేదు అంటే. అన్నప్పుడు ఎవరు కొట్టలేదు అంటే ఏమన్నా పడినావా అని కూడా అడిగాను నేను. అడిగితే లేదండి. మళ్ళీ లాస్ట్ మా తమ్ముడు ఒకడు సన్నోడు ఉన్నాడు, వాడు వచ్చి లేదక్క నేను అందరినీ పార్క్కి పిలుచుకొని పోయింటిని, జారబండి నుంచి పడ్డాడు వాడు అన్నాడు. అయ్యో, అప్పుడు డాక్టర్ దగ్గర అన్నాను, డాక్టర్ ఇలా పడ్డాడంటే ఏమి కాదమ్మా, నొప్పి వల్ల వానికి ఫుల్ జ్వరం వచ్చిండొచ్చు అని సిరప్ ఇచ్చారు. మీ ప్రార్థన వల్ల మళ్ళా అందరూ నా కొడుకు కొరకు ప్రార్థన చేశారు. దేవుని కృపతో ఎక్స్రే అంతా నార్మల్ వచ్చింది, వానికి జ్వరం కూడా తగ్గింది, దేవుడు వాడిని స్వస్థపరిచారు. ప్రార్థన చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని కార్యాలు ఎంతో గొప్పవి.
దయచేసి ఇంకెవరైనా సమయం ఉన్న కొలది పంచుకోండి. ప్రతాప్ బ్రదర్ పంచుకుంటా అనండి. మరి నిన్న ఏమన్నా మీరు షేర్ చేస్తున్నారన్నా? ఇంకెవరైనా పంచుకోవచ్చండి. Can everyone hear me? ఎస్ ఆంటీ. Okay. I just heard beautiful testimony of how God is our healer. Surely God is healer, and He is same yesterday, today, and forever. So I would like to give a testimony of how God, my loving Lord, speak to us, and how His word corrects us, like you know. So before joining this meet, I started joining from March. So before joining this meet, how He made me to realize certain things. Like I was very short-tempered person. Very, I used to feel I am very correct. Like from 20-25 years, I was a teacher. So that is inborn in me that I am self-righteous, and everyone I have to correct like that. So it so happened one day, I was so angry, and in my anger, I threw my phone. I threw my phone, and after that day, next day, I want to read the Bible, and when I was reading, I was shocked to read John 4:4, Jonah 4:4. Jonah 4:4, when that verse was not highlighted, not underlined, nothing. I wanted to read something else, but suddenly my eyes stopped at that verse, and the verse says that, I'll read the verse: what right have you to be angry? And I was really like, Lord is speaking to me, and He made me to realize that what mistakes I'm doing, how He's correcting me, how His words are correcting me. I was really thinking that, Lord, can you speak to a person like me also? Like I'm neither so good in faith or not great in faith. I'm a simple small person, and how you talk to me. And I really praised God, and this is way He made me changed a person like me. He changed me before joining this meet. I'm so happy that I was able to attend this meet in a much reformed way, changed way, and how God really intervened to our lives, transform us, correct us time and again. All praise and glory to our Lord, because He loves us so much. Only He wants us to be close to Him. He is so much, and we are running after here and there with all so much worldly things. But once we sit in His presence, how beautiful way He touches us, speak to us. So I thank this team, because I wanted to join this team. The Lord spoke and transformed me. From that day onwards, I feel like a lot of change in me. I'm not getting angry at all, much, less. So all praise to my loving Lord, because
He is so merciful and he is showing so much love to me. Thank you all your support and all your prayers are working wonders in my life and in everyone's life. How God is answering day by day, I can understand. So all praise and glory to our living God. Thank you. Thank you all. థ్యాంక్ యూ ఆంటీ. ప్రైజ్ ద లార్డ్. నిజంగా క్లుప్తంగా చెప్పాలంటే ఆంటీ గడిచిన మార్చి నెల నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. సో తనకి కోపం కూడా చాలా ఎక్కువ అంట. మరి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆంటీకి. మేము హాస్పిటల్ వెళ్ళి కలిసి కూడా వచ్చాము. మరి ప్రభు కృపను బట్టి తను ఆశపడి జాయిన్ అవుతూ ఉన్నారు. అయితే ఒకరోజు బాగా కోప్పడి తన ఫోన్ పడేసిందంట, ఇసిరి కొట్టేసింది. అప్పుడు బైబిల్ తీసి చదువుకుంటే యోనా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం ద్వారా తనతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడంటే, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అన్న మాట తనను ఎంతో స్పష్టంగా మరి మాట్లాడినప్పుడు నిజంగా దేవుడు జీవం కలిగిన వాక్యం ద్వారా నాతో కూడా మాట్లాడతాడా, నేను అంత పెద్ద విశ్వాసిని కాదే, అసలు నాతో మాట్లాడడానికి ఏముంది అన్నట్టుగా తను తెలియజేస్తూ ఉంది. నన్ను కూడా దేవుడు ఎంతగా మారుస్తాడా, నిజంగా ప్రతిరోజు ఈ విధంగా మరి జాయిన్ అవ్వడం వల్ల నేను ఎంతగానో చేంజ్ అవుతూ వచ్చాను. నిజంగా లోకంలో ఎంత సమయాన్ని వెచ్చించినప్పటికీ ఏమాత్రం నాకు సంతోషం లేదు. కానీ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క టీంలో మరి నిజంగా దేవుడు ఆ యొక్క సంతోషాన్ని నాకు ఇస్తూ ఉన్నాడు. నిజంగా ప్రభు కృపను బట్టి నాకు ఇప్పుడు కోపం రావడం లేదు, అంతగా కోపడడం లేదు. బైబిల్ చదవడానికి దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు, శక్తి ఇస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఆంటీ కండిషన్ చెప్పాలంటే ఆంటీకి మాట్లాడడమే కష్టం. అది నిజంగా అది బై ఓన్ ఎక్స్పీరియన్స్గా మేము చెప్పగలం. వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఎంతో టఫ్ కండిషన్ మాట్లాడడానికి కూడా. బట్ ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ ది థింగ్స్. నిజంగా దేవుడు ఎంత కృపగలవాడు. ఈరోజు ప్రతి ఒక్క అవసరానికి ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క వాక్యము ద్వారా అని తన యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇంకెంతగానో నేను ప్రభువును సంతోషిస్తూ ఉన్నాను ఈ టీమును బట్టి. ఈ యొక్క దేవుని సన్నిధి కలిగినటువంటి పిల్లల మధ్యన నేను జాయిన్ అవ్వడానికి దేవుడిచ్చిన కృపకై ఆయనకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను, ఆయనకే వందనాలు చెల్లిస్తున్నానని తెలియజేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో నేను కూడా ఒక మాట వింటూ వచ్చాను. అక్క వాళ్ళ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు చెప్పారంట, మీరు చాలా చేంజ్గా కనపడుతూ ఉన్నారు, ఇంతకుముందు ఇలా లేరు, ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎలా అని తన గురించి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నిజంగా దేవుడు మన జీవితంలో మనం ఎప్పుడైతే ఇంకా నాకు ఎవరూ లేరు ప్రభువా మీరు తప్ప అన్న స్థానం ఇవ్వడం మొదలు పెడితే ఆయన మన జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడండి. నిజంగా పనిచేయడం మొదలు పెడతాడు. ప్రతి మాట, ప్రతి చిన్న విషయం, నిజంగా ప్రతి చిన్న విషయం ఇది కూడా వింటాడా అంటాం చూడండి, అవి కూడా వింటాడు. ఎంత ఆయన ఇష్టపడతాడంటే ప్రతి మాట ముచ్చటించడానికి ఇష్టపడతాడు ఆయన. మనం అవకాశం ఇవ్వాలి, మనం సమయం ఇవ్వాలి, మనం మాట్లాడాలి. మీరు తప్ప నాకు ఎవరు లేరు అన్నటువంటి స్థాయికి రాగలిగితే దేవుడు ఎంత గొప్ప కార్యాలైనా మన జీవితంలో చేస్తాడు. మనకు కష్టమే కానీ ఆయనకు చాలా సులువు. క్షణంలో మనకున్నటువంటి బలహీనత నుంచి విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. నిజంగా ఆంటీ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి మీరు ఇంకెవరైనా సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. ప్రైజ్ లార్డ్. మరి శాంతిశ్రీ ప్రైస్ చూడకు చెప్తున్నాను. లవ్లీ ఆంటీ గురించి నేను కూడా ఒక చిన్న మాట పంచుకోవాలనుకుంటా ఉన్నాను. నిజంగా మనమైతే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనమైతే అందరినీ నేను కలపను, కానీ నేనైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు
లేదా ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు మాక్సిమం ప్రేయర్ స్కిప్ చేయకపోయినా కొన్నిసార్లు సగం పార్టిసిపేట్ చేసి, అంటే ఇది బ్లేమ్ చేయడం అని కాదు కానీ, అంటే యొక్క సిచ్యువేషన్ బట్టి హెల్త్ బాగాలేనప్పుడైతే కొన్నిసార్లు మనము పార్టిసిపేట్ చేయలేము మన బలహీనతను బట్టి. ఆ అది ఎవరి శరీర ఆకృతిని బట్టి అది అలా ఉంటుంది. సో అది ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, అలాగని ఎవరు తక్కువ చేయడం కూడా కాదు. అయితే ఈ విషయంలో నేను ఆంటీని నిజంగా ఆ ఆమెను ఆ విషయంలో దేవుడు ఆమెకి ఇచ్చిన కృపను బట్టి, ఆమెకున్న ఆ యొక్క ఆశ నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా బలపరిచింది, అసలు ఆశ్చర్యాన్ని అనిపించింది నాకు. హాస్పిటల్లో ఉండి కూడా తను చాలా చక్కగా ప్రతిరోజు హాస్పిటల్ నుంచి ప్రేయర్ లో జాయిన్ అవుతా ఉన్నారు. అది కూడా ఎర్లీ మార్నింగ్స్, మిగతా అవర్స్ కూడా కాదు. మిగతా అవర్స్ లో లేచే ఉంటారు కాబట్టి పార్టిసిపేట్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్ తను లెగవాలి, తను అసలు హెల్త్ కండిషన్స్ బాగాలేవు, ట్రీట్మెంట్ తీసుకుంటూ, అది కూడా హాస్పిటల్ నుంచి ఆ ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో జాయిన్ అవ్వడం అంటే ఎంత ఆసక్తితో ఉన్నారా అనే, నిజంగా అది చూసినప్పుడు ప్రభుని మహిమపరచకుండా ఉండలేకపోయాం. నిజంగా ఆ విషయమై దేవునికి మహిమ. ఆ ఎవరిని అంటే ఎక్కువ చేయడం కాదు కానీ తనకున్న ఆశను, తనకున్నటువంటి ఆ యొక్క ఆశ, మరి ప్రభు ప్రార్థనలు తను చూపించినటువంటి ఆ యొక్క ఆసక్తి, అది చాలా చాలా నన్ను చాలా బలపరిచింది, చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సో దాన్ని బట్టి ఖచ్చితంగా ఈ మాట పంచుకోవాలి, ఇది ఇంకెవరైనా బలపరుస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే చెప్పడం జరుగుతా ఉంది. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. దేవునికి మహిమ. మరి ఇంకెవరైనా మరి మీరు పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు. మరి సమయం ఒకవేళ అయిపోతుందనే ఆలోచన అయితే ఏం లేదు. ఒకవేళ 5-10 నిమిషాలు ఎక్కువ అయినప్పటికీ మనం ప్రభునామానికి మహిమకరంగా ఉండినట్లు మరి మీరు పంచుకోవచ్చండి. సంతోషం. మరి నెక్స్ట్ వీక్ మీకైనా మీరు సిద్ధపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏంటంటే సాక్ష్యం అన్నది దేవుని మహింపరిచే విషయం. ఒకవేళ పేర్లు తీసి చెప్పడం నేను ఇబ్బంది పెట్టించినప్పటికి కూడా దయచేసి మీరు క్షమించండి. ప్రభువుకు మహిమకరంగానే ఉండాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశంతో పాయింట్అవుట్ చేయాలని కాదు. నిజంగా ఇంతవరకు పంచుకున్న సాక్ష్యాలన్నింటిని బట్టి వందనములు. దేవునికి మహిమ. మరి టీంలో మరి ఎవరైనా ఒక్కరు మన మెర్సీ సిస్టరు మరి విన్నటువంటి సాక్ష్యాలు కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే ఎలక్షన్స్ కొరకు కూడా మరి ప్రేయర్ చేస్తారు. అక్క మీరు అవైలబుల్ ఉన్నారు కదా? మెర్సీ సిస్టర్ అవైలబుల్ ఉన్నారా అక్క? ఐ థింక్ సో. అక్క కూడా ఇవాళ ఏదో మీటింగ్ ఉందన్నారు. భాగ్య సిస్టర్ మీరు ప్రేయర్ చేస్తారా? సారీ అక్క. ఉన్నాను బ్రదర్, ఉన్నాను. యా, ప్లీజ్ ప్రే అక్క. ఓకే. మా ప్రేమ గల తండ్రి, కృపగల రాజా, ఈ అద్భుత సమయం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ప్రభా, ఈ మే మాసంలో 4వ దినంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాయన. గత 4 మాసాలు ప్రభా మాతో ఉన్నారు ప్రభా. మా అవసరాలు అక్కలన్నీ ప్రభా మీరు ఎదిగి మాతో నడిచినందుకు మీకు వందనాలు నాయన. తండ్రి ప్రభా, ఈ ఎండ వేడి బాధలో కూడా ప్రభా మీరు మాకెంతో తండ్రి సమయం ఇస్తున్నారు ప్రభా. మీ సేవ చేయడానికి, పరిచయం చేయడానికి ఎన్నో విధాలుగా ప్రభా తండ్రి సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. BBSలోనేమి ప్రభా, సిస్టర్స్ మీటింగ్లోనేమి, రిట్రీట్లో ఏమి, అన్నిట్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు నాయన ప్రభా. మరి మా అందరికి ఇచ్చిన ఈ అద్భుత సమయం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ప్రభా, ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థిస్తున్నారు అక్కడ మీరు ఉంటున్నారని ప్రభా మీ వాక్యం సెలవిస్తుండగా నా తండ్రి ఇప్పుడు ప్రభా మీరు మాతో ఉంటున్నారు, మా మధ్యలో మీరు ఉంటున్నందుకు స్తోత్రం ప్రభా. మా మనవి మీరు ఆలోకిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. ఎవరు కూడా ప్రభా మాకు ఇంత అష్యూరెన్స్ ఇవ్వలేదు. మీ భారము
నా మీద మోపుడని ప్రభా ఏ వ్యక్తి కూడా ప్రభా ఇవ్వలేరు నాయన. కానీ ప్రభా మీరు మాకు ప్రభా ఎంతో ప్రభా ప్రేమతో ప్రతి దినము ప్రభా అనుదినము మా భారం మీరు మోస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు నా పైన ఆనుకొనుడి, మీ భారం మా పైన మోపుడని ప్రభా మాకు ఇస్తున్న ధైర్యంను అష్యూరెన్స్ ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అవునైనా ఎప్పుడైతే మేము మీకు అప్పగించుకుంటున్నామో అద్భుతాలు మేము చూస్తాం నాయన. మీరు మాతో నడుస్తారు, మా చేయి పెట్టుకొని నడుస్తారు. ఈ అనుభవం ప్రతి దినం ప్రభా మేము అనుభవిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీ వంటి గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా ప్రభా. మీరే సృష్టికర్త ఉన్న తండ్రి ప్రభా. మా స్థుతులకు మా స్తోత్రారుడవు ప్రభా, మా స్థుతులకు ప్రభా యోగ్యుడవు నా తండ్రి నైనా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి ఎన్నో అద్భుత కార్యాలు ప్రభా మేము చదివినప్పుడు మా హృదయంలో ఎంతో ప్రభా సంతోషము, సమాధానం, ఆనందం కలుగుతుంది నా తండ్రి. రక్షణ ఆనందం మీరు మాకు ప్రతి దినం ఇస్తున్నందుకు స్తోత్రాలయ్యా ప్రభా. ఈ లోక భారం, ఈ ప్రెషర్ వల్ల ప్రభా కొన్నిసార్లు ఎంతో ప్రభా నా తండ్రి దిగజారిపోయి ప్రభా ఎంతో బలహీనమైనప్పుడు నైనా మీ వాక్యమును బలపరుస్తున్నందుకు స్తోత్రం నాయన. ఎక్కడ మేము బలహీనమో ప్రభా ఉన్నప్పుడు ప్రభా మీరు బలమైన దేవుడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. మరి నా తండ్రి ఈ యొక్క సాక్ష్యాల ద్వారా మీరు మహిమపరచబడినందుకు స్తోత్రాలు నాయన. స్తుతి మహిమ ఘనత మీకే నా తండ్రి, మీకే ప్రభా నా తండ్రి నాయన. మరి ఈ సాక్ష్యాలు విన్నప్పుడు నాయన మీరు ఎంత ఆశ్చర్యకరుడో తండ్రి నాయన ప్రభా నా తండ్రి ప్రభా. మేము తెలుసుకున్నప్పుడు మా హృదయంలో ఎంతో సంతోషం, నెమ్మది కలుగుతుంది నా తండ్రి ప్రభా. మరి ఇదే మా గొప్ప ఐశ్వర్యం నాయన. సమాధానము, శాంతి తండ్రి, నెమ్మది ఇదే మా గొప్ప ఐశ్వర్యం నా తండ్రి. ఇందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి ఇందాక ఆంటీ చెప్పారు నాయన, తనకు నా తండ్రి నాయన బలహీన సమయంలో మీరు బలంగల దేవుడుగా ఉండి తండ్రి నాయన హాస్పిటల్లో కూడా తండ్రి తను నాయన ప్రభా మరి జాయిన్ అయి దినం ప్రభా తనకిసిన నెమ్మదిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. ప్రార్థన మించిన గొప్ప దేవుడు అయ్యా. మా ప్రార్థనలు కాదు కానీ మీ కృప తండ్రి ప్రభా ఆంటీ పైన ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. తనకిసిన నెమ్మదిని, సమాధానమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంకా రాబో దినాల్లో ఇంకా బలంగా ప్రభ మీరు తను వాడుకుంటున్నందుకు ఇంకా అనేకులకు ప్రభ తను సాక్ష్యం ఇచ్చి మీ దగ్గరికి రప్పించడానికి మీరు చేసిన గొప్ప కార్యం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. మరి నా తండ్రి ఆ కుటుంబంలో కూడా ప్రభా ఇంకెవరైతే ప్రభా మేము సొంత రక్షకునిగా అంగీకరించలేదో వాళ్ళ హృదయాల్లో కూడా మీకు కార్యం జరిగించమని వేడుకొచ్చినానయ్యా ప్రభా. మరి నా తండ్రి తనకు ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించి మీ సేవలో బలపరచమని వేడుకొంచున్నానైనా ప్రభా. అలాగే ఇంకొక సిస్టర్ ప్రభా, ఆ సిస్టర్ కూడా అన్నారు నా తండ్రి నైనా ముక్కులో ఎంతో తండ్రి నైనా తనకు ఎంతో ఇబ్బందిగా ఉందని తండ్రి. మరి ఏ మెడిసిన్ లేకుండా తండ్రి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఒకవేళ ఉండొచ్చు కానీ ప్రభా నా తండ్రి కానీ మీ యొక్క తండ్రి స్వస్థను బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. డాక్టర్స్ మించిన గొప్ప డాక్టర్ అయ్యా తండ్రి ప్రభా. మీరే తనకు చేసిన గొప్ప కార్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా తనకు ప్రభా పాల్పిటేషన్ బట్టి కూడా ప్రభా నైనా మీకు వందనాలు. ఆ యొక్క గుండె దడ కూడా మీరు తగ్గించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ప్రభా. తను కూడా ప్రభా మీ పరిచయం తను కూడా డ్యూటీకి వెళ్ళడానికి మీరు ఇస్తున్న ప్రభా ధైర్యం, నా బలం, నా శక్తిని బట్టి మీకు వందనాలు నాయన. యెహోవా ఏ నా బలము ప్రభా. అవును నా తండ్రి మీరే మా బలము, మీరే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్ నా తండ్రి. ప్రతి ఒక్కరం నా తండ్రి ఈ వాక్యాలు మేము మనసులో పెట్టుకొని తండ్రి ప్రభా మీ యొక్క ప్రెజెన్స్ మేము ఫీల్ అయినప్పుడు మా హృదయంలో ఎంతో ఆనందం, ధైర్యం, నెమ్మది కలుగుతుంది నా తండ్రి ప్రభా. ఇలాగా మేమందరము ముందు రాబో దినాల్లో మీ కొరకు తండ్రి ప్రభా ఎన్నో గొప్ప కార్యాలు సువార్త చెప్పడానికి అనేకులను ప్రభా మరి మీ సన్నిధికి తీసుకురావడానికి ఆ భారం అందరికి అనుగ్రహించండి నాయన. మీరే కృప చూపి సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి సాక్ష్యం ప్రభా మేమున్న చోట మీరు చేసిన గొప్ప కార్యం ప్రభా మేము ఊరికే ఉండి కూడా మేము ఎక్కడైతే వెళ్తామో అందరికి చెప్పి ప్రభా మరి నా తండ్రి నాయన మీ సన్నిధికి వాళ్ళని తీసుకురావడానికి ఆ యొక్క తండ్రి ప్రభా
ఆ యొక్క భారం మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను నాయన ప్రభా. అలాగే ఆ సిస్టర్కి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. తను చేసిన పరిచర్యను బట్టి కూడా మీకు వందనాలు నాయన. మీరే కృప చూపండి. ఇంకా ప్రభా తన వీక్నెస్ అంతా ప్రభా మీరే తీసివేయమని వేడుకొంచున్నాను నాయన. మీరే కృప చూపి సహాయం చేయండి నాయన. నా తండ్రి ఇంకా ఇలాగ ప్రభా అనేక సాక్ష్యాలు మేము వింటుండగా ప్రభా ఇంకా మీకు ప్రభా మీ కార్యం ఇంకా మీకు మేము ఇక దగ్గర ఇంకా మీలో మేము తండ్రి ప్రభా సంపూర్ణంగా విధేయులై ప్రభా మీ సేవ చేయడానికి మా అందరినీ సిద్ధపరచమని వేడుకొంచున్నాను నాయన ప్రభా. మరి నా తండ్రి ఇంకా ప్రభా మరి ఇంకా ఎవరైతే ఏ ఇబ్బందుల్లో ఉంటున్నారో మాకైతే తెలియదు నాయన. ఏ అవసరాలు అక్కర్లు ఉంటున్నారో మాకైతే తెలియదు నాయన. మీరే వాళ్ళ ప్రతి అవసరాలు మేము తీర్చమని వేడుకొంచున్నాను నాయన ప్రభా. ఇప్పుడు మా సిస్టర్స్ కూడా ప్రభా ఎంతో మంది నా తండ్రి VBS తీసుకుంటుండగా ప్రభా మీరే కృప చూపి సహాయం చేయమని వేడుకొంచున్నాను నాయన. మరి ముఖ్యంగా ప్రభా ఎలక్షన్స్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మీరే అధికారి నా తండ్రి, మీరే లోక సృష్టికర్త నా తండ్రి. ఎవరు వచ్చినా ప్రభా జరిగేది మీ చిత్తమే నా తండ్రి. మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు, మీ ఆలోచన చేత నడిపిస్తున్నారు. మీ బిడ్డలకు మీరు క్షేమం ఇచ్చే దేవుడైనందుకు స్తోత్రం ప్రభా. నా తండ్రి ప్రభా మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నా తండ్రి ప్రభా. మీరే కృప చూపండి నాయన ప్రభా. స్వార్థకు ఆటంకంగా కలగకుండా ఒక మంచి పార్టీని మాకు అనుగ్రహించమని వేడుకొంచిన, మంచి వ్యక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను నాయన ప్రభా. మేము ఈలోక బెనిఫిట్స్ అడగం కానీ తండ్రి ప్రభా మీ రాజ్య సువార్త కొరకు తండ్రి ప్రభా మాకు స్వేచ్ఛ అనుగ్రహించమని వేడుకొంచున్నాను నాయన. మీరే కృప చూపండి తండ్రి ప్రభా. ఎంతో బీదవాళ్ళు కూడా ఉన్నారు నాయన, వాళ్ళకు కూడా అన్యాయం కలగకుండా సహాయం చేయండి నాయన ప్రభా. ఎవరైతే పరిపాలిస్తున్నారో తండ్రి నీతిగా న్యాయంగా పరిపాలించడానికి ప్రభా మీరే వాళ్ళకు మంచి మనస్సాక్షి అనుగ్రహించమని వేడుకొంచున్నాను నాయన ప్రభా. మీరే కృప చూపి సహాయం చేయండి నాయన ప్రభా. మరి ఈ యొక్క టీంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా. వాళ్ళ అవసరాలు మీ మామూలు తీర్చండి ప్రభా. వాళ్ళ ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి మాకైతే తెలియదు నా తండ్రి. మీరే ప్రభా మరి మీ ప్రభా సహాయం చేసి వాళ్ళకు ప్రభా క్షేమం అనుగ్రహించమని వేడుకొంచున్నాను నాయన. మరి యుగంధర్ బ్రదర్ కూడా ప్రభా నడిపిస్తున్న ఈ యొక్క మినిస్ట్రీని బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. రాత్రి అనక పగలనక ప్రభా ఎంతో పరిచర్య చేస్తున్నారు నాయన ప్రభా. నా తండ్రి బ్రదర్ కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించండి. మా అందరి పట్ల ప్రభా ఆయనకి ఇచ్చిన ఆ యొక్క భారంను, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క ప్రభా నా తండ్రి నాయన రెస్పాన్సిబిలిటీని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. మరి నా తండ్రి నాయన తన ప్రతిఫలం మీరు అనుగ్రహించే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి అలాగే నా తండ్రి మరి ఈ రోజు జరగబోయే మీటింగ్ ప్రభా మధుసూదన్ రావు బ్రదర్ ఇంట్లో మీటింగ్ జరుగుతుండగా మీరే కృప చూపి సహాయం చేయండి. మీటింగ్ ఘనంగా జరగడానికి కృప చూపండి. ఆ చుట్టుపక్కన ఉన్న వారందరూ ప్రభా సువార్త విని మిమ్మల్ని సొంత రక్షకునిగా స్వీకరించే భాగ్యం వాళ్ళకి అనుగ్రహించండి. ఎవరైతే వింటున్నారో వాళ్ళు మీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాను నాయన ప్రభా. ముఖ్యంగా తండ్రి సువార్త ప్రభా అందించబడ్డానికి కృప చూపి సహాయం చేయండి ప్రభా. అనేకులు ప్రభా తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఆ కుటుంబం కూడా శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. మీరు వాళ్ళు చేసిన మేలు బట్టి వాళ్ళు మీరు స్తుతిస్తుండగా స్తుతులకు పాత్రలు మీరు ఒక్కరే నా తండ్రి. దీన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంకా ప్రభా ఇంకా ప్రతి ఒక్క సిస్టర్, ప్రతి ఒక్క బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళు చేసిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. దినమంతా మా అందరితో ఉండండి ప్రభా. మా ప్రతి పనిలో ప్రభా మేము మా భారం అంతా మీ పైన వేసినప్పుడు నాయన, ఇంకా మాకెవ్వరు లేరు అనుకున్నప్పుడు, మేము మీ పైన ఆనుకున్నప్పుడు నా తండ్రి మీ గొప్ప కార్యాలు మేము చూస్తాం నాయన. అది ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం ప్రభా. దీన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన మరి మేము ఏం పని చేస్తున్నామో మీరు చూస్తున్నారనే భయము, భక్తి మాకు కలిగితే ఉంటే ప్రభా మీరు ఎంతో సంతోషించేవాడు ఉంటున్నారు నాయన తండ్రి ప్రభా. ఎవరైతే మీరు ఎదుట యథార్థంగా ఉంటారో వారి పక్షాన మీరు యుద్ధం చేశారని మీ వాక్యం సెలవిస్తుండగా తండ్రి ప్రభా నా తండ్రి నాయన మేము అలాగ ఉండటానికి ప్రభా మీ వాక్యాలు, ఆ వాక్యాలు మేము అన్వించుకోవడానికి దాని కొరకు ప్రభా మేము ఎంతో నీతిగా న్యాయంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. మీరు ప్రభా ఆజ్ఞలన్నీ మేము పాటించడానికి కృప చూపి సహాయం చేయండి. భయము, భక్తి కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మా తలంపులోనైతేనేమి, చూపులో, తలంపులో, మాటలో అన్నిట్లో మాకు పవిత్రత అనుగ్రహించండి నా తండ్రి. మీరు మాతో ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నాకు ఇచ్చిన అద్భుత సమయం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.